మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందరికంటే నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదమ్మా. అయినా నా మీద కోపమా? అడ్డులేమ్మని చెప్పండి. నాకే సంబంధం లేదు. అదేదో మీ తల్లి కొడుకులే తెలుసుకోండి. అంటే పంతం నాకు మాత్రమేనా? అవును, నీకే. నేనే వాడికి రూల్ పెట్టలేదే. పాడొద్దన్న రూల్ పెట్టింది నువ్వు, మాట తీసుకుంది నువ్వు. మరిప్పుడు మాట తప్పాడు, ఏం చేయాలి? లాగి పెట్టి ఒకటి కొట్టు. అదేంటని ఎదురు ప్రశ్నిస్తే నేను మాట్లాడతాను. వాడు నా నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. దాని ముందు చెంపదెబ్బ చిన్నది. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడమ్మా. నేనలా చేస్తానా? అత్తయ్య, ఆయన చాలా బాధపడుతున్నారు. నీ సిఫార్సులు అవసరం లేదు. నీకు తెలియకుండా జరిగిందంటే నేనెప్పటికీ నమ్మను. మీకు అనుమానం ఉంటే నన్నేమైనా అనండి, కానీ ఆయన్ని మాత్రం బాధ పెట్టకండి. అంటే నేను బాధపడ్డా పర్లేదా? కిరణ్మయి, మనం పెద్దవాళ్ళం. మనం కాకపోతే మన పిల్లల్ని బయట వాళ్ళు క్షమిస్తారా? ఏంటండి అంతా కలిసి నన్ను ఒక బ్రహ్మరాక్షసులా చూస్తున్నారు? నేను తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మార్చుకోను. మరి వాడు సంతోషంగా ఉంటాడా? భద్రంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సంతోషంగానూ ఉంటాడు. అది నువ్వెలా చెప్పగలవు? మీకు తెలీదా? నా భయానికి కారణం మీకు తెలీదా? నేను మాట తీసుకోవడం వెనుకున్న కారణం మీకు తెలీదా? ఏంటి మావయ్య, కిరణ్ పాడడానికి అత్తయ్య వద్దనడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? పోనీ ఆ కారణమేంటో మీరే చెప్పండి అత్తయ్య. ఏం లేదు. నా పెద్ద కొడుకు సంజయ్ లాగాని చిన్న కొడుకు కూడా బిజినెస్ చూసుకోవాలి. సరేమ్మా, ఇప్పుడు నేను అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కాబట్టి ఈ ఒక్క ఆల్బమ్ మాత్రమే పూర్తి చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఆ మాట కూడా చెప్పేశాను. అది పూర్తయ్యాక ఇక పాడనమ్మా. చూసారా, ఎంత జరుగుతున్నా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ పాడతానని అంటున్నాడు. వాడికి తల్లి అవసరం లేదు, తల్లికిచ్చిన మాట అవసరం లేదు. ఎవరికో ఇచ్చిన మాట, చేసిన సంతకం మాత్రమే ముఖ్యం. అప్పుడు నా పట్టుదల నాకు ముఖ్యమే కదా. మీరిద్దరు ఇలా పంతం మీద ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? పాట కావాలా, తల్లి కావాలా అనేది వాణ్ణే తేల్చుకోమనండి. కిరణ్, నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఒక్క పాట కోసం ఇంత దూరం తెచ్చుకుంటావెందుకు? అత్తయ్య పట్టుదల నీకు తెలిసిందే కదా. ఏంట్రా ఇది? ఒకరిని మించి ఒకరు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సరే అమ్మా, నీకు నేను పాడడం ఇష్టం లేదు కాబట్టి రేపే వాళ్ళతో చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఎలా నమ్మాలి? మాటిస్తున్నానమ్మా. ఇంతకు ముందు కూడా మాటిచ్చావు, తప్పావు కూడా. కిరణ్మయి, వాడు చెప్తున్నట్టు కదా, ఇంకేం చేయమంటావు?
పోనీ నీకు కూడా ఒక అగ్రిమెంట్ చేయమంటావా? ఇంకనైనా పదమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. హారిక, భోజనం నా రూమ్కి పంపించు. కిరణ్మయ్, మళ్ళీ ఏంటి? నాకింకా కోపం తగ్గలేదండి. వాడు మర్చిపోయినంత సులభంగా వెంటనే జరిగింది నేను మర్చిపోలేను. కిరణ్మయ్, నన్ను క్షమించమ్మా. పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికే నేను ఈ ఆల్బం పాడుతున్నాను. బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మంచిదనుకున్నాను. నీకు అబద్ధం చెప్పాను. ఈ ఒక్క ఆల్బం పాడి ఆపేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. సరే నీకు నేను పాడడం ఇష్టం లేదు కాబట్టి రేపే వాళ్ళతో చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. అమ్మ కంటే అబద్ధం చెప్పగలిగాను కానీ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక ఎలా మేనేజ్ చేయాలి? అసలు పసి హృదయాలు ఆల్బమ్కి లిరిక్స్ ఎవరితో రాయించాలి? నేనున్నాను. ఏంటి ఏమన్నా? నేను వచ్చినా నాతో మాట్లాడకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? ఓ అదే. మీరింకా దేని గురించి అనుకుంటున్నారు గాయపడిన గాయకుడు గారు? ఏం లేదు. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారా? దాని గురించే ఆలోచిస్తున్నాను. దేని గురించి? నువ్వు దేని గురించి అడిగావు? దాని గురించి. అబ్బా, దాని గురించి దీని గురించి అంటే మనిద్దరి మధ్య ఇంకో లేడీ ఉందనుకుంటారు. మనిద్దరి మధ్యలో ఏ లేడీ రాదు, ఏ జింక రాదు. కానీ మీ అమ్మగారితో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అగ్రిమెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అది ఇది రెండు. ఆలోచించి ఏం చేస్తారు? అత్తయ్య గారితో పాడటం లేదని చెప్పేశారు కదా, పాపం. అమ్మకు అబద్ధం చెప్పాను. ఏంటి? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం లేదు. నేను పాడబోతున్నాను. ఏమైంది? 5,000 ఓకేనా? సింగిల్ రూమ్ లో సర్దుకోగలరా? ఏసీ లేకుండా. ఏంటి? అయ్యో రామా, మనల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేస్తారు కదా, అప్పుడు సింగిల్ రూమ్ లో నాన్ ఏసీ గదిలో ఉండాలి మహాప్రభు. నువ్వు మరీ బెదిరించుకో. మరి మీరు చేసిందేంటి? అమ్మకి అబద్ధం చెప్పానని ఎంత కమ్మగా చెప్పారండి. బాబోయ్, మీలో నేను ఇవాళ మహానటుని చూస్తున్నాను. ఎంత నమ్మకంగా చెప్పారు. ఆడడం లేదని అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను తప్పు చేయలేదు. మరి అప్పు చేశారా? ఇది తప్పే. కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలీదు.